వెల్కమ్ టు సూపర్ 6 ఫస్ట్ అప్డేట్ చూద్దాం. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న P4 కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. ఉగాది రోజు నిర్వహించే P4 కార్యక్రమానికి వేదిక ఖరారైంది. ఏపీ సచివాలయం వెనుక సభా ప్రాంగణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడే భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సభ కోసం ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది పేదల చొప్పున మొత్తం 10,000 మందితో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సమాజంలో ధనిక వర్గాలు పేదల్ని ఆదుకునేలా P4 కార్యక్రమం లక్ష్యం. మొదటి పైలట్ ప్రాజెక్ట్ కింద 4 గ్రామాలని తీసుకున్నారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ పేరుతో P4తో చంద్రబాబు నాయుడు ఒక ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని చేపట్టున్నారు. దీనికి సంబంధించి ధనికులతో పేదలను ఆదుకునే విధంగా, అంటే పేదల కాలనీలో రోడ్డు చేయడం అయితే వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు, వారికి కావాల్సినటువంటి ఏవైతే కనుక అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చేందుకోసం అని చెప్పేసి కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని ఈ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఈ కార్యక్రమాన్నింటినీ ఉగాది రోజు నుంచి ప్రారంభించాలని చెప్పి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఏపీ సెక్రటరీ వెనుక భాగంలో ఉన్నటువంటి ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు సభా వేదికగా నిర్ణయించడం జరిగింది. ఉగాది రోజున దీనికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టున్నారు. అందుకోసం అని చెప్పేసి రేపటి నుంచి ఆ కార్యక్రమం అంటే విజయవంతం చేసేందుకోసం పనులు ప్రారంభిస్తారు. ప్రతి నియోజకవర్గం నుంచి కూడాను 50 మంది చొప్పున, అంటే దాదాపు 10,000 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొనేట్లుగా ప్రభుత్వం ప్లాన్ చేయడం జరుగుతుంది. తద్వారా రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేసేందుకోసము ధనికులను పార్ట్నర్షిప్గా చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. వారి ద్వారా కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవడం ద్వారా ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పేదలను అభివృద్ధి పదంలోనికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేసే ప్లాన్ వేయడం అని చెప్పచ్చు. ఈ మొదటగా 4 గ్రామాలను ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఆ గ్రామాలను విజయవంతం చేసి అక్కడ ఏవైతే కనుక ఈ కార్యక్రమం అమల్లో లోటుపాట్లు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వాటిని స్టడీ చేయడము, తర్వాత ఇంకా దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళేదనే దాని మీద కూడా స్టడీ చేయడం జరుగుతుంది. ఈ 4 గ్రామాలు పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం ద్వారా అది విజయవంతం చేసి మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడాను ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకోసము ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే 10,000 మందితో P4 కార్యక్రమాన్ని తీర్చిదిద్దుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే పైలట్ రేపు ప్రారంభించిన తర్వాత అంటే మొత్తానికి దీన్ని ఇంప్లిమెంటేషన్ ఎలా జరగబోతోంది? అంటే పేదల్ని ధనికులు దత్తత తీసుకోవడం అనేది అంటే ఎలా నిర్ధారిస్తారు? అంటే దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే కనుక అంటే ఈ బిలో ప్రాపర్టీ కింద ఉన్నారో ఆయా కాలనీలన్నింటినీ కూడా ప్రభుత్వం గుర్తించడం జరుగుతుంది. ఇదివరకు ఆ కార్యక్రమంలో ముందుండడం మనం చూడొచ్చు. ఆ తర్వాత ఎక్కడైతే కనుక అంటే ఈ పేదలు ఉన్నారో ఆ ప్రాంతాలను గుర్తించడం జరుగుతుంది, ఆ గ్రామాలను గుర్తించడం జరుగుతుంది. ఇప్పుడు పారిశ్రామికవేత్తలను, తర్వాత వ్యాపార రంగంలో ముందున్నటువంటి వారిని ఈ కార్యక్రమంలోనికి ప్రభుత్వం ఆహ్వానించడం జరుగుతుంది. వారి ద్వారా ఈ గ్రామాలు ఆయా ప్రాంతాలను వారికి దత్తత ఇవ్వడం జరుగుతుంది. వారు దత్తత చేసుకోవడం ద్వారా ఆ ప్రాంతంలో ఏదైతే అభివృద్ధి చేయాల్సి ఉంటుందో దాన్ని చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తే కనుక ఇప్పుడు ఎవరైతే ఈ పారిశ్రామికవేత్తలు ఉన్నారో వారి నుంచి కూడాను కొంత ఫండ్ ఆయా మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు వెళ్తుంది. వారు ఆయా మున్సిపాలిటీలో, కార్పొరేషన్లకు వెళ్ళేటువంటి ఈ డబ్బుతో అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంటుంది. అదే ఫార్ములానే ఈ PP4 ప్రాజెక్టు కూడా అమలు చేసే అవకాశం అయితే ఉందని చెప్పచ్చు. అంటే ఇప్పుడు పైలట్ ప్రాజెక్టులో ఎవరైనా పారిశ్రామికవేత్తలు ఉన్నట్టుగా అప్డేట్స్ ఉన్నాయి విజయ్ చంద్రన్? ఇప్పటివరకు అయితే కనుక ప్రభుత్వం దానికి సంబంధించిన ప్రకటన ఏమాత్రం అయితే విడుదల చేయలేదు. దీనికి సంబంధించి ఉగాది రోజున లేదంటే అంతకు ముందు రోజున ఏ గ్రామాలు అయితే కనుక పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంటారనే విషయం మీద అయితే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్ ఫర్ ద అప్డేట్స్.